రబీ సీజన్లో పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా రికార్డు స్థాయిలో ధాన్యం మొక్కజొన్న కొనుగోలును పూర్తి చేసిందని ప్రభుత్వ పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణారావు వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని నందన గార్డెన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందనడానికి ఈ కొనుగోలే నిదర్శనమన్నారు. ఈ రబీ సీజన్లో జిల్లా వ్యాప్తంగా మొత్తం 334 కొనుగోలు కేంద్రాల ద్వారా రికార్డు స్థాయిలో 4,29,921 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని విజయవంతంగా సేకరించామని, ఇందుకు గాను రైతులకు దాదాపు 1.018 కోట్ల 65 లక్షల రూపాయలను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి ఎలాంటి ఆలస్యం లేకుండా చెల్లించామని స్పష్టం చేశారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి పెద్దపల్లి జిల్లాలో సుమారు 29,000 మెట్రిక్ టన్నుల ధాన్యం అదనంగా సేకరించినట్లు వివరించిన ఆయన, మార్కెట్ యార్డుల ద్వారా సుమారు 25,000 మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను కూడా కొనుగోలు చేశామని తెలిపారు. అకాల వర్షాల వల్ల ధాన్యం తడిసినా, రంగు మారినా ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకొని రైతుల వద్ద చివరి గింజ వరకు కొనుగోలు చేసిందని స్పష్టం చేశారు. భవిష్యత్తులో రైతులు పండించిన ధాన్యాన్ని సురక్షితంగా నిల్వ ఉంచేందుకు పెద్దపల్లి నియోజకవర్గంలో 1.70 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాంల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశామని ఎమ్మెల్యే విజయరమణారావు తెలిపారు. ఇదే సమయంలో విపక్షాల తీరుపై ప్రభుత్వ విప్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీఆర్ఎస్, బీజేపీలు ప్రభుత్వంపై అనవసర విమర్శలు చేస్తూ రైతులను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ద్వారా ఏ ఊరికి నీళ్లొచ్చాయో సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, మున్సిపల్ చైర్మన్ నుగిల మల్లయ్య, పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూర మల్లారెడ్డి, మాజీ జడ్పీటీసీ సారయ్య గౌడ్, నియోజకవర్గంలోని వివిధ గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, మున్సిపల్ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పెద్దపల్లి జిల్లాలో డాడీ కొనుగోలు కానీ మేజ్ కొనుగోలు కూడా మరి రెండు కూడా ముగిసినాయి. ప్రధానంగా ఇవాళ మొక్కజొన్న అయిపోయి వారం రోజులు గడిచింది. వాళ్ళ వరిధాన్యాన్ని మరి పూర్తి స్థాయిలో ప్రభుత్వం జిల్లా మొత్తంలో పెద్దపల్లి నియోజకవర్గం కానీ, మంతిని నియోజకవర్గం కానీ, రామగుండం నియోజకవర్గం కానీ, ధర్మపురికి సంబంధించి ఒక మండలం ధర్మాల మండలం సంబంధించి పూర్తిగా ప్యాడీ ట్రీట్మెంట్ పూర్తయింది. మరి గత సంవత్సరం పేద రబీ సీజన్లో 4,01,118 మెట్రిక్ టన్నుల ప్యాడీ వచ్చింది. మా ప్రెస్ రిపోర్టర్లు దయచేసి కొంచెం ఈ అంకెలు సరిగా చూసుకోండి. ఎందుకంటే 4 లక్షల ఇది కొంచెం మంచిగా ఉంది. 1,01,118 మెట్రిక్ టన్నులు మరి పేద రబీ సీజన్లో 2024-25 రబీ ఏసంగి సీజన్లో పెద్దపల్లి జిల్లా మొత్తంలో 4,01,118 మెట్రిక్ టన్నుల ప్యాడీ కొనుగోలు జరిగింది. ఇది గత సంవత్సరం. దాదాపు 329 మంది రైతులు 925 కోట్ల రూపాయల పేమెంట్ చేశారు పేద రబీ సీజన్లో. మళ్ళీ ఈ రబీ సీజన్లో 334 మంది రైతు మిలివిడలు పేరుసారి 329 సింగిల్ అంటే సెంటర్ల ద్వారా, ఈసారి 334 సెంటర్ల ద్వారా 4,29,921 మెట్రిక్ టన్నుల వడ్లను మరి సెంటర్ల ద్వారా కొనుగోలు పూర్తి చేయడం జరిగింది. దీనికి కానీ 1,018 కోట్ల 62 లక్షల రూపాయల వరకు రైతులకు ఇప్పటి వరకు పేమెంట్ చేయడం జరిగింది. అంటే దాదాపుగా మరి గత సంవత్సరం కన్నా పెద్దపల్లి జిల్లాలో
దాదాపు దగ్గర 29,000 మెట్రిక్ టన్నుల పబ్లిక్ వెళ్ళాయి. పెద్దపల్లి జిల్లా మొత్తంలో 29,000 మెట్రిక్ టన్నుల వడ్లు ఈరోజు ఎక్కువ వెళ్ళడం జరిగింది. సంబంధించి దాదాపు 27,000 మెట్రిక్ టన్నుల మొక్కలు ఈరోజు మనం మార్కెట్ ద్వారా కొనుగోలు చేసాం. 27,000 మొక్కలు కొనుగోలు చేస్తే సీడ్కి సంబంధించి ఒక దగ్గర 10,000 మెట్రిక్ టన్నుల మొక్కలు ఈరోజు మరి ఎవరైతే సీడ్ పెట్టే రైతులు ఉన్నారో 10,000 పైకి మొక్కలను ద్వారా మరి సీడ్ ప్లాంట్ వాళ్ళు సీడ్ ఏదైతే కంపెనీ ఉందో వాళ్ళు తీసుకోవడం జరిగింది. మళ్ళీ అది కాకుండా కొంతమంది రైతులు మరి నేరుగా కూడా నేను అనుకున్న ఒక 4 నుండి 4,500 మెట్రిక్ టన్నుల మొక్కలు మరి బయట అమ్ముకోవడం జరిగింది. అంటే నేను ఎందుకు చెప్తా ఉన్నాను ఇవన్నీ, మరి ఇంత పెద్ద ఎత్తున నాకు తెలిసి గతంలో ఎన్నడూ కూడా పంట దిగుబడి వచ్చే సందర్భం లేదు. ఇది రికార్డు స్థాయిలో అసలు ఇంత పంటను ఎన్నడూ కూడా రైతులు చూడరు. కనివిని 20 రీతిలో ఇవాళ పంట దిగుమతి వచ్చింది. పంట దిగుమతి రావడంతోనే ఇవాళ ఒక గింజ లేకుండా ప్రభుత్వం ఏదైతే చెప్పిందో మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా సందర్భాలలో పదే చెప్పి చివరి గింజ వరకు కూడా కొంటాం. ఎక్కడ కూడా ఇలాంటి కటింగ్లు ఉన్నాయి. మరి రంగు మారినా మొలకొచ్చినా ఎటువంటి వర్షం తడిసినా కూడా ప్రభుత్వాన్ని బాధ్యత అని చెప్పి ఈరోజు మన కాన్సెన్స్లో కూడా అక్కడక్కడ 1-2 వర్షాలు పడితే కూడా ప్రభుత్వం ఎక్కడ వెనక్కి తగ్గకుండా ఇవాళ ప్రభుత్వం ఎంత నష్టపోయినా డబ్బులు ఎన్ని రకాల ఇబ్బంది ఉన్నా ఇవాళ రైతుకు నష్టం కావద్దు, రైతుకు ఇబ్బంది అవ్వదని చెప్పి రైతుకి ఇచ్చిన మాట కట్టుబడి ఉండి మాట తప్పకుండా మడమ తిప్పకుండా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఇటు వడ్డీ కానీ అటు మొక్కజొన్నలు కానీ మరి బ్రహ్మాండంగా కొనడం జరిగింది. మరి దాంతోపాటు ఇవాళ మనం గమనిస్తే 3,05,000 మెట్రిక్ టన్నులు పెద్దపల్లి కాన్స్టిట్యూన్సీ అని చెప్పేది. ఇవాళ దీనికి అనుగుణంగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా 1,60,000 నుండి 1,70,000 మెట్రిక్ టన్నుల గోదాములు ఉండాలని చెప్పి మరి ఆ గోదాము ఉండడం కోసం ఇవాళ ఇల్లిగేడు మండల లాలపల్లి గ్రామంలో మనం అక్కడ లాలపల్లి విలేజ్లో మనం ఇలా గిడ్డేగుల సంస్థ ద్వారా 20,000 మెట్రిక్ టన్నుల గోదాముకు మనం పనులు ప్రారంభించాం. అదేవిధంగా సింగిల్ విండో ఆధ్వర్యంలో మన కాన్స్టిట్యూన్సీకి సంబంధించి మన నియోజకవర్గానికి సంబంధించి మరి సింగిల్ విండో ఆధ్వర్యంలో మరి మన కాన్స్టిట్యూన్సీ దాదాపు 14,000 మెట్రిక్ టన్నుల గోదాము కూడా అక్కడనే మనం భూమి కేటాయించుకున్నాం. మరి దానికి కూడా 14,000 మెట్రిక్ టన్నులు. మరి అది కాకుండా మరి సెకండ్ విడతల ఓదెల మండలంలో ఒక 20,000 మెట్రిక్ టన్నులు, శ్రీరాంపూర్ మండలంలో ఒక 20,000 మెట్రిక్ టన్నులు, పెద్దపల్లి మండలంలో ఒక 20,000 మెట్రిక్ టన్నులు. మళ్ళీ ఈ సంవత్సరం ప్లాన్ చేసుకున్నాం. రాబోయే ఒక నెల 15 రోజుల్లో శాంక్షన్ తీసుకొని మరి వాటికి కూడా టెండర్లు పూర్తి చేసుకొని రాబోయే 2 నుండి 3 నెలల ఆ గోదాములను కూడా మరి పనులు ప్రారంభించుకొని అంటే ఇలాంటి విపత్తు వచ్చినా ఇలాంటి ఇబ్బంది వచ్చినా కూడా మన రైతులు పండించినటువంటి ధాన్యాన్ని గోదాములలో తీసుకెళ్లి నిలువ పెట్టుకునే విధంగా ఇవాళ మనం ప్లాన్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇది రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మరి మనం ఇంత పకడ్బందీగా కొనుగోలు జరిగి ఇంత పకడ్బందీగా రైతులకు లాభం జరుగుతూ ఉంటే ఇవాళ ప్యాడ్కి సంబంధించి కానీ మొక్కలకు సంబంధించి కానీ ఇవాళ ప్యాడ్కి సంబంధించి మరి వరిధాన్యాన్ని ఇవాళ తూకం వేసిన తర్వాత ఇవాళ తెల్లారి నుండి మర్నాడు వరకు 48 hours లోపల రైతుల ఖాతాలలో డబ్బులు జమ అవుతూ ఉన్నాయి. మరి ఇంత బ్రహ్మాండంగా రైతుకు లాభం జరుగుతూ ఉంటే మరి ప్రతిపక్ష పార్టీలు అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ
ఇవాళ రైతులను రెచ్చగొట్టే విధంగా ఏదో రకంగా రైతులను మభ్యపెట్టి రైతులను ప్రభుత్వం ఏం చేస్తలేదు, ప్రభుత్వం మోసం చేస్తుందనే విధంగా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మాట్లాడరు, కానీ రోజుకు వచ్చి మైకులో ముచ్చిన మాట్లాడుకుంటారు. ఇవన్నీ కూడా రైతాంగం గమనిస్తూ ఉన్నారు. మీకు చివరిగా చెప్పేది ఒకటి, మీ బాపు సుమన్ ఆయనే చెప్పిండు. మేము ధర్నా, రైతుల ధర్నా అంటే 60 మంది మేముంటే 4 రైతులు వస్తారు అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఎక్కడ రైతులు కడుపుగా లేదు, రైతులు కడుపు ఉన్నా ఈ రైతు కడుపు నింపుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఎక్కడ రైతులకు ఇబ్బంది రానేది ప్రభుత్వం. రైతులకు సన్నబడ్డ బోనస్ కానీ, రైతు రుణమాఫీ కానీ, రైతు బీమా కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం వచ్చే దగ్గర నుండి ఏ రైతు కూడా ఇబ్బంది రాకుండా, ఏ రైతు కూడా కష్టం కాకుండా ఈ ప్రభుత్వం చెప్తాం. నేను చెప్పు కాదు, ఎస్ పార్లమెంట్ సాక్షిగా వ్యవసాయ సహాయ శాఖ మంత్రి చెప్పాడు తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు తగ్గినాయని. దానికి కారణమే ఇది రైతు ప్రభుత్వం. ఇది రైతు ప్రభుత్వం, అది జరిగిపోతుంది. కాబట్టి ఇంత మంచి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సహకరించినటువంటి జిల్లా యంత్రాంగానికి, జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా జిల్లా మొత్తంలో పనిచేసినటువంటి సెంటర్ ఇన్ఛార్జ్లకు, సిఇఓలకు, ఐకేపీ సెంటర్లో పనిచేసినటువంటి మహిళా సెంటర్ ఇన్ఛార్జ్లకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. చివరగా దీనికి సహకరించి ప్రతిపక్షాలు ఎంత రెచ్చగొకుండా ఉండి వాళ్ళు మా విద్యన ఉన్నాడు, మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, గతం కన్నా బ్రహ్మాండంగా ఎలా మా దగ్గర వడ్ల కొనుగోలు జరుగుతూ ఉంది, ఏ రైతు కూడా కటింగ్ అనేది లేకుండా జరుగుతూ ఉంది. ఇది 5వసారి కటింగ్ లేకుండా జరుగుతూ ఉంది. గతంలో 10 కిలోలు, 12 కిలోలు, 15 కిలోలు కూడా కడైన సందర్భం ఉంది అని రైతులు ఏదైతే మరి పూర్తి స్థాయిలో సహకరించారో, ఎవరు ఏ రైతు కూడా ఎంత రెచ్చగొట్టినా వాళ్ళ ట్రాప్లో పడకుండా ఏ రైతు కూడా రోడ్డు మీద రాలేదో ఈ సందర్భంగా మా రైతులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేసుకుంటూ, మన అదేవిధంగా నీలో ప్రాబ్లం వస్తుంది కాబట్టి కొంచెం బావులలో వాటర్ లెవెల్, చెర్ల కుంటలలో నీళ్లు మరి అక్కడక్కడ చూసుకొని కొంత కెనాల్ మీద ఆధారపడి పంట పెట్టుకోకుండా ఉంది. మరి ఎవరైతే బావులున్నా, బోర్బావులున్నా అటువంటి వాళ్ళే వీలైతే వరి, లేకుంటే అంతర్గత ఆధార పంటలు మొక్కజొన్నలు కావచ్చు, లేకుంటే పొద్దురుడు కావచ్చు, కందులు కావచ్చు, ఎట్లా అవకాశం ఉంటే అట్లా. కానీ వరి పెట్టాలంటే తక్కువ టైంలో ఇలా ప్రభుత్వం కూడా వ్యవసాయానికి రిలీజ్ చేసిండు. 3 నెలలు 15 రోజుల పండేటువంటి పంటలు పెట్టుకోమని చెప్పి అటువంటి వాటికి మా రైతులు మళ్ళాలని చెప్పి మరి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ సెలవు ఇస్తున్నాం.